ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం అద్భుతకరమైన దేవుని మాటల ద్వారా ఎంతగానో ఆదరించబడుతున్నాం కదా. చాలా సమాధానం, నెమ్మదిని, సంతోషాన్ని మన జీవితాల్లో మనం చూడగలుగుతున్నాం. చాలా విశేషకరమైన దేవుని మాటలు మనం ఎంతగానో ఆదరిస్తూ ఉన్నాయి, ప్రేమిస్తూ ఉన్నాయి. చాలా బ్లెస్ అవుతున్నాం. ఈ ఉదయం కూడా ఆలస్యం చేయకుండా దేవుని మాటలు అందరం కలిసి ధ్యానిద్దామా? ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు ఏ ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనం. పరాక్రమం గల శూరుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. అద్భుతకరమైన దేవుని మాటలు కదా. పరాక్రమం గల శూరుని వలె యెహోవా నాకు తోడై ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. ఎంత చక్కని మాటలండి. ఇర్మియా గారు ఎన్నో హింసలు, నిందలు, అవమానాలు, పోరాటాలు ఎదుర్కొన్నప్పటికీ అద్భుతమైన సత్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారండి. చూడండి, ఎన్నో భయంకరమైన పరిస్థితుల్లో కూడా యెహోవా నాకు తోడై ఉన్నారు అనే ఈ మాటను చాలా అద్భుతంగా ప్రకటిస్తూ ఉన్నారు. ఇది కూడా మనం ప్రతిరోజు నేర్చుకునే వారిగా మన జీవితాలు ఉండాలండి. నిజంగా చూడండి, ఎన్నో భయంకరమైన పరిస్థితులు మనం ఎదుర్కొన్నప్పటికీ ఒకటి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది ఏ పరిస్థితి అయినా, ఏ భయంకరమైన శోధనైనా, ఏ భయంకరమైన పోరాటమైనా, ఏ భయంకరమైన వ్యతిరేకమైన భయంకరమైన పోరాటాలు మన ముందర ఉన్నా, అది ఎవరి ద్వారా అయినా కానీ గుర్తుపెట్టుకోండి, మనుషులు మనల్ని భయంకరమైన పరిస్థితుల్లోనికి నడిపించాలనే చూస్తారు. కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసా అండి? మన పక్షాన నిలబడైన పోరాడే దేవుడిగా ఉన్నారు. ఆమెనని చెప్పండి. మనల్ని దాటిపోయే దేవుడు కాదు, మనల్ని వదిలిపెట్టే దేవుడు కాదు, తృణీకరించే దేవుడు కాదు. ఏ విషయంలో ఆయన కృప ఎన్నటికీ తక్కువ కాదండి. ప్రైజ్ ద లార్డ్. పరాక్రమం గల శూరుని వలె యెహోవా నాకు తోడై ఉన్నారు. అవునండి, అది హింస కావచ్చు, నిందలు కావచ్చు, పోరాటాలు కావచ్చు, బలహీనతలు కావచ్చు, అనేకమైన భయంకరమైన పరిస్థితులు కావచ్చు. దీని ద్వారా చాలా భయపడుతున్నారా? చాలా వేదన పడుతున్నారనుకుంటా. అవి ఏమైనా దేవుడు అన్ని విషయాల్లో మీకు తోడుగా ఉండబోతూ ఉన్నారు. ఆమెన్. శత్రు పతనం చేయాలని చూస్తూ ఉంటాడు, కానీ దేవుడు వాడు ఏ పతనం అయితే మన పైన కోరుతున్నాడో, ఏ కీడైతే జరగాలని ఆశపడుతున్నాడో శత్రువు, ఆ కీడును కూడా దేవుడు మనకు మేలుకరంగా మార్చే దేవుడిగా ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. ఏ ఉదయకాల సమయంలో ప్రియ సహోదరి సహోదరి ధైర్యంతో ఉన్నారా? ఏమైపోతానో, నా పరిస్థితులు ఎలానో, నా కుటుంబ పరిస్థితులు ఎలానో, ఇలా ఈ పోరాటం ద్వారా నేను ఎలా ముందుకు వెళ్తానో, ఇలా అనేకమైన భయంకరమైన సిచ్యువేషన్స్ ని మీరు ఎదుర్కోవచ్చు. ఏ విషయాలు మీరు బాధపడుతున్నా భయపడకండి, బాధపడకండి. గుర్తుపెట్టుకోండి, యుద్ధము యెహోవాదే. ఆయన నీ తరఫున, నీ పక్షం నిలబడి పోరాడే దేవుడుగా ఉన్నారు. శత్రువు ఎంత నేను పతనం చేయాలని నీ ఎదురుగా వచ్చినా, ఇదిగో శత్రువును ఓడించే దేవుడు మన దేవుడు. శత్రువు నీ పైనకి రాకుండా దేవుడు తన పరాక్రమం వల్ల శూరుని వలె నీ ముందర ఉండి అద్భుతకరమైన రీతిలో ఆయన బలాన్ని, ఆయన శక్తిని దేవుడు నీ ఎదుట, ఆ శత్రువు ఏ ఏ పతనమైతే కోరుకొని ముందుకు వస్తున్నాడో, దేవుడు ఆ శత్రు మీదికి ఆ శక్తిని ఉపయోగించబోతున్నారండి. ఆయన శక్తి ఎంత గొప్పది కదా. ఎవరు నిలవలేరు కదండి. ఎవరు ఎలాంటి పరిస్థితులలో నీ మీదకి వచ్చినా దేవుడే అద్భుతమైన రీతిలో నీకు న్యాయం చేయబోతున్నారు, నీ పక్షం నిలబడబోతున్నారు, సహాయం చేయబోతున్నారు, తోడుగా ఉండబోతున్నారు. అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి. అవి ఏ పరిస్థితులైనా, ఏ పోరాటాలైనా, అవి ఏవైనా దేవుడే తోడుగా ఉండబోతున్నారు. ఆమె తోడుగా ఉంటారంటారు శ్రమలలో, కష్టాల్లో, నిందల్లో, అవమానాల్లో మనుషులు. కానీ ఆ పరిస్థితులలో చేవిడిచి వెళ్ళిపోయేవారే కదండి. ఇలా ఎన్నో మన జీవితంలో మనం చూసి ఉన్నాం. కానీ దేవుడు గొప్ప దేవుడని నిశ్చయముగా ఆయన బలమైన కృపను నీకు తోడుగా ఉంచే దేవుడుగా ఉన్నారు. ఇర్మియా గారు
ఎలాంటి పోరాటాలు ఎదుర్కొన్నప్పటికీ కూడా సత్యాన్ని ప్రకటించినట్లుగా మనం కూడా అలాంటి మంచి విశ్వాసం, భక్తిని నేర్చుకుందాం. ఈ ఉదయకాల సమయంలో ప్రార్థిద్దాం. దేవా, ఇర్మియా గారికి ఎంత చక్కని ఆత్మీయ జీవితాన్ని ఇచ్చావయ్యా. నాకు కూడా నా జీవితంలో కూడా ప్రభా సత్యాన్ని ప్రకటించే కుమారుడిగా, కుమార్తెగా నేను ఉండాలి. పరిస్థితులు ఏమైనప్పటికీ నిలబడి పోరాడే శక్తిని దయచేయమని ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ప్రభా అయా చక్కని సమయాన్ని మాకు ఇచ్చారు. ఇలా కలుసుకొని మిమ్మల్ని స్తుతించే కృపనిచ్చారు. ఈ రోజంతట్లో కూడా కృప కలుగును గాక. మా ప్రియులందరి జీవితాల్లో అద్భుతం జరిగించండి. అందరిని జ్ఞాపకం చేసుకోండి. మీ చేతులకు అప్పగిస్తున్నాం. చేస్తున్న ప్రతి ప్రయత్నాల్లో, వెళ్తున్న మార్గాల్లో క్షేమాన్ని కలగచేయండి. ఈ రోజంతా కృప కలుగును గాక అని ప్రార్థిస్తాం. చక్కని మీ మాటల ద్వారా పరాక్రమము గల శూరుని వలె యెహోవా నాకు తోడుగా ఉన్నారని అయా ఇర్మియా చక్కని సత్యాన్ని ప్రకటిస్తున్నట్లుగా ప్రభా ఎంతగానో ప్రభా ఆ మాటల ద్వారా బలపరచబడుతున్నాం. అవునయ్యా, హింసలు, నిందలు, అవమానాలు, పోరాటాలు అవి ఏవైనా వాటిలో మాకు తోడుగా ఉండే దేవుడవు. ఎక్కడ కూడా భయపడకుండా అయా, ఎక్కడ కూడా చెదిరిపోకుండా బలంగా ముందుకు సాగి కృప దయచండి. ప్రార్థించుటకు కృప చూపించండి. ఎక్కడ మా విశ్వాసాన్ని అయా ఇదిగోండి, మా విశ్వాసంలో ఎక్కడ కూడా వెనకాడకుండా మమ్మల్ని బలంగా నడిపించండి. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులందరి జీవితాల్లో అద్భుతం జరిగించండి. అలాగే మేము ప్రార్థిస్తున్నాం. ఎంతమంది అయితే నిరాశలో, దుఃఖంలో ఉన్నారో వారి దుఃఖాన్ని మీరు కొట్టివేయండి, నిరాశని తొలగించండి. అద్భుతం జరుగును గాక అని ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారు, మంచి ఆరోగ్యం, బలము, శక్తిని దయచేయండి. క్షేమం కలుగును గాక. ప్రతి ప్రయత్నాల్లో ప్రభా మీరు తోడే ఉండండి. యవనస్తులకు ప్రభా, పిల్లలకు, వృద్ధులకు, పెద్దవారికి అందరికీ మీరు తోడే ఉండండి. ఎంతమంది అయితే బర్త్‌డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకున్నారో అందరికి మీరు తోడే ఉండండి. నూతనమైన సంవత్సరంలో నూతనమైన దయా కిరీటంతో బిడ్డలు వర్ధిల్లింపబడుదురు గాక. కృప కలుగును గాక, క్షేమం కలుగును గాక. అయా ఎంతమంది అయితే గర్భఫలాలు లేక, ఉద్యోగాలు లేక, ఆర్థిక ఇబ్బందులు, పోరాటాలు ప్రభా ప్రభా ఇదిగోండి వివాహాలు జరగక, కోర్టు సమస్యలు, ఇలా ఎన్ని పరిస్థితుల్లో ఏ ఏ విషయాలతో బాధపడుతున్నారో వాటి నుంచి విడుదల చేస్తూ గొప్ప క్షేమని అందరికీ మీరు తోడే ఉండండి. క్షేమంతో అందరినీ బలంగా నడిపించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు. దేవుని కృప అందరికీ తోడైనది గాక. ఆమేన్.